ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచితంగా 200 యూనిట్లు ఆగస్టు 7 నుంచి అందజేస్తున్నట్లు ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల ఆగస్టు 7వ తేదీన మంగళగిరికి వచ్చి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విద్యుత్ ఫ్రీ సౌకర్యం సంబంధించి చేనేతలకు ప్రకటించగానే చేనేత వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయని మంగళగిరి నియోజకవర్గం టీఎన్పీయూసీ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట యువ కిషోరం డైనమిక్ లీడర్ మరియు విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి నారా లోకేష్ ప్రజాప్రతినిధులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నేపథ్యంలో మరియు అధికార వర్గాలకు కూడా talking about AI, we're talking about green hydrogen, we're talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. 53,000 కాదు 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. సార్ యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తత తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒకటి, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తత తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్ తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. మంగళగిరికి మాట ఇచ్చినడంట, ఇక్కడే ఉంటానని తన బతుకంతా.